వెల్కమ్ టు రస్తా టీవీ. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశ రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ 10 ఏళ్ళు గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కొంతమంది పాలకుల్ని ఓడగొట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో పుంజుకున్న తరుణం ఇది. సో తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు జనాలు అంటే ఇదని అదని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలోనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రావడం అనేది నిజంగా ప్రజలు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదా ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, లేదా దేశ రాజకీయాల్లో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మనం ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇప్పుడు స్థానికంగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మనం ఎల్బీ నగర్లో ఒకసారిని అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ అంటే మల్కాజ్గిరి పార్లమెంట్కి వస్తుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీలో ఉన్న తరుణంలో ఇప్పుడు ఏ పార్టీ గెలవడానికి ఛాన్సెస్ ఉంది, ఎలా చెప్పగలుగుతారు? మనము ఈ యొక్క ఎలక్షన్ విశ్లేషణ చేసుకున్నట్టయితే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు కావాలని చెప్పేసి ఎల్బీ నగర్ ప్రజలు కోరుకుని మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ 28,900 ఓట్ల మెజార్టీ ఇచ్చి మరి ఆనాడు ఎంపీగా పంపడం జరిగింది. మరి ఈనాడు కూడా ప్రజలు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి పదే చెప్తా ఉన్నాడు, లోక్సభలో మహిళల కొరకు మాట్లాడే మన చెల్లెమ్మ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే ఏదైతే మహిళల సమస్యలు రేపు లోక్సభలో ప్రశ్నించవచ్చు, మహిళలకు ఒక భద్రత కల్పించవచ్చు అంటే ఒక నమ్మకంతో ఇలా గట్టి మెసేజ్ ఈ ఎల్బీ నియోజకవర్గంలో వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవి ఇంకా సక్రమంగా జరగలేదు. రైతులకు రైతు బంధు అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చిన హామీలలో ఏవి కూడా వాటర్ ఇబ్బంది కూడా ఉంది, కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి అంటారు ప్రజలు. ఏమన్నా మీకు మార్పు చేర్పులు జరగవచ్చునా? ఈ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? ఏదైతే బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారు, ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్ పట్టం కట్టాలని చెప్పేసి ఒక దృఢ నమ్మకంతో ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ఏదైతే ఆగస్టు 15 తారీఖు నాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు, 15 ఆగస్టు 15 తారీఖు నాడు ఖచ్చితంగా రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చేసి తీరుతారు కాంగ్రెస్ పార్టీ. అంటే స్టెప్ బై స్టెప్ అంటే మొదట్లో మేము ఇప్పుడు ఇస్తాము, ఇంకొద్ది రోజులకు ఇస్తామని చెప్పేసి గడుపుకుంటూ ఇప్పుడు 4 నెలలకు వచ్చింది. సో పబ్లిక్కి ఏమంటున్నారంటే ఇన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఆగస్టు 15 ఏంది, అదేదో ఫస్టే చెప్పొచ్చు కదా, నేను అధికారంలోకి రాగానే సంతకం పెట్టగానే మీకు ఇచ్చిన హామీలన్నీ, మీకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్కటి అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేస్తలే అని చెప్పేసి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దాని మీద మీరేం స్పందించగలరు? మేము ఒక కార్యకర్తలాగా, ఒక నాయకులాగా ప్రజలకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా 7 లక్షల కోట్ల వరకు అప్పుల పాలైంది ఈ రాష్ట్రం. దీన్ని ఏ విధంగా సముచిత చేయాలి, ఏ విధంగా ఈ లోటును భరించాలి, ఈ లోటును ఎట్లా పూరించాలని ఒక కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా ఇదే విషయం ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే మహిళలకు 2,500 పింఛనే ఉందో అనుకోండి, ఆసరా పింఛన్ అనుకోండి, అట్లాగపోతే విద్యా వికాసే అనుకోండి, లేదా గృహజ్యోతి అనుకోండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ఆ నమ్మకం కూడా మరి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓటు అడగనికి పోతే కూడా ప్రజలు కూడా అడుగుతున్నారు. అడిగే విషయాలు కూడా మన వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొన్ని ఏరియాల్లో కూడా ఎమ్మెల్సీ ఒక ఓట్లు ఉండడం వల్ల దానికి ఒక ఎన్నికల కోడ్ రావడం వల్ల కొద్దిగా అది ఆగింది. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో ఆ మాటకు నిలబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకునే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాం, ఖచ్చితంగా చేసి తీరుతాం. అదొక పూర్తి నమ్మకం, భరోసా మా కార్యకర్తలు కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నారు, ఓటర్లకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు కూడా మా యొక్క మాటలు కూడా వాళ్ళు వింటూ ఉన్నారు. లేదు ఈసారి కూడా మేము కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి
అని ఒక నిశ్చయంతో ఇలా డిసైడ్ అయిపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు డిసెంబర్ ఎలక్షన్ల వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు వాటర్ సప్లై అవుతుంది, కరెంటు సప్లై అవుతుంది, ఏదేమైనా సరే అందరికీ ప్రజలకు అందినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అంటే రైతుల ఉద్దేశాలు పబ్లిక్ ఆలోచనలు ఎట్లున్నాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాటర్ లేకపోవడం, కరెంటు సరిగ్గా సప్లై కాకపోవడం, పొలాలు ఎండికిపోవడం, ఇవన్నీ నిజంగా గవర్నమెంట్ నిర్లక్ష్యమేనా లేకుంటే ఏ విధంగా మీరు దీన్ని రైతులకు తెలియజేస్తారు? ప్రభుత్వం వచ్చి నిండా 6 నెలలు కాలేదు. ఈ యొక్క సమస్యలు ఏదో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అవాకు చెవాకులు చేల్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవన్నీ అయినాయి అంటే మరి ఇది వాతావరణం ఏదైతే ఈ వాతావరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుద్ది ఇది కాంగ్రెస్ తప్పిదం అనడం ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది కట్టు కాదు. ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడాలని నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలో భాగంగానే ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వాటర్ సమస్య ఏదైతుందో ఇలా మనం గతంలో చూసుకున్నట్టయితే చాలా వాటర్ ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు, మరి సాగర్లో కూడా వాటర్ లేదు. ఆ వాటర్ లేనందుకు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. వాటర్ కూడా ఏది ఏమైనా వాటర్ సమస్య రావద్దు, ప్రజలకు నిత్యంగా వాటర్ అందాలి, కరెంటు సమస్య కూడా ఎట్టి సమయంలో కూడా కరెంటు ఇబ్బంది రావద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి అధికారితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కరెంటుని సప్లై చేస్తూ ఉన్నారు. కొంతమంది కావాలని దురుద్దేశం తప్ప పార్టీ మీద బురద జల్లటానికే బీఆర్ఎస్ నాయకులు కానీ అక్కడ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారే తప్ప ఇలా ఎటువంటి వాస్తవం లేదు. గ్రామాలలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో ఉన్న రైతుల నుంచి వస్తున్న మెసేజ్ ఎలాంటిదంటే నిజంగా ఇది ప్రభుత్వ లోపమా లేకుంటే ప్రకృతి లోపమా, వాటర్ అనేది గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేకపోతే నిజంగానే వానలు లేకపోవడం లేకుంటే అండర్ గ్రౌండ్ వాటర్ లేకపోవడం జరుగుతుందా అనేది వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పగలుగుతారు? మేము ఒక్కటే అంటాం, ఏదే కానీ నిజాన్ని దాచి అబద్ధాలతోటి మీరు రాజ్యాలు ఎలా అనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఒక దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా చాలామంది కూడా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే చెప్పిందే చేస్తుంది తప్ప మాట తప్పే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదైతే అనుకుంటున్నారో 4 నెలలు 5 నెలలు కాగానే ఎమ్మటే ఏదైతే ఇది వాతావరణము మనకు అనుకూలించక వర్షాలు పడలేదు, దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే బురద జల్లడం మీద ఎంతవరకు సమస్య నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. కాబట్టి ఏదేమైనా నాయకులారా ఖబర్దార్, మీరు అనుకున్న చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ. పేదలకు ఏదైతే యాక్సిడెన్స్ ఒక నమ్మకం ఇస్తుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మేము 11 స్థానాలు గెలుస్తూ ఉన్నాం. రేపు సెంట్రల్లో రాబోయేది కూడా రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతురు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రధానంగా మెయిన్ బ్యాక్ బోన్ అంటే మనం ఎల్బీ నగర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితిలో ఇప్పుడు ఎంపీ సీట్కి ఎంపీ గారికి ఇక్కడి నుంచి ఓట్లు ఎక్కువగా వస్తాయని మీరు ఎలా అంచనా వేయగలుగుతున్నారు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మేము గత ఏదాది మన కార్పొరేట్ ఎన్నికల్లో కూడా మా 11 మంది కార్పొరేట్ నిలబెడితే మాకు వచ్చింది దాదాపు 20,000 ఓట్లు కూడా దాటలే. అదే మొన్న మా మదియాస్కి గౌడ్ గారు ఆయన నిలబడితే దాదాపు 90,000 ఓట్లు దాటిపోయినాం మేము. అంటే ఎంతవరకు మేము పుంజుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఆలోచన చేయాలి. ఈసారి ఖచ్చితంగా కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆనాడు ఏ విధంగా అయితే 28,500 ఓట్ల మెజార్టీ ఇచ్చినామో అదే మెజార్టీకి డబలు ఈ ఎల్బీ నగర్ ఇస్తామనే నమ్మకం ఉంది. ప్రజలకు కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు టోటల్గా మల్కాజ్గిరిలో ఎవరు జెండా ఎగిరేయబోతున్నారు, ప్రధానంగా ఎంత మెజార్టీతో గెలవబోతున్నారని మీ ఉద్దేశం? ఒక్కటే అంటున్నాం, ఈరోజు ఈ 10 ఏళ్ళలో బీజేపీ పాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం. విద్యార్థులు చదువుకుందామంటే ఓ ఐఐటీలు తీసుకురాలేదు, ఓ ఎన్ఐటీలు తీసుకురాలేదు. కేవలం దేవుని పేరు చెప్పి గుడి పేరు చెప్పి అలా ఓట్లు దండుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నారు. మీరు ఏం చేసిరని చెప్పి అలా ఓటు అడుగుతున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు కూడా గుళ్ళు కట్టినా, బడి కట్టినా, బ్రిడ్జిలు కట్టినా, ఐఐటీలు తెచ్చినా, ఎన్ఐటీలు తెచ్చిన చరిత్ర, ఇలా కంపెనీలు తెచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటు పరం చేసినవి, ఎల్ఐసి ప్రైవేటు, బ్యాంకులు ప్రైవేటు పరం చేసినావు, ఏదైతే విశాఖ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటు పరం చేసి ఇలా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం.
పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ వస్తే ఈ దేశం ఉండదు, అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలే స్వతహాగా వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. ఏదైతే సుస్థిరత పాలన కావాలా, ప్రజాస్వామ్యమైనటువంటి నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని కావాలని చెప్పేసి పూర్తి నమ్మకం, ఆ భరోసాతోటే ఇలా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. రేపు ఖచ్చితంగా మీరు అనుకున్నది, రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏల్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎస్సీ వాళ్ళకి కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాకు నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఆ ఎస్సీలను ఆదుకునే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఆయనే గెలవాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. దాని మీద మీ ఉద్దేశం ఎలా ఉంది? ఇవాళ నేను ఒక గిరిజన నాయకుని, మాకు సంఘం ఉంది, ఆ స్టేట్కు నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను గత 15-20 సంవత్సరాల నుంచి. ఈ యొక్క గిరిజనులకు ఏం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఆయన అడుగుతూ ఉన్నాను. కేవలం కొంతమంది వ్యక్తిగత వాళ్ళ స్వార్థం కొరకే ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తురే తప్ప వేరే విషయం కాదు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ సపోర్ట్ ఇచ్చిన నాయకుడు కూడా, ఆయన ఎన్నుకున్న వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇదంతా వాళ్ళ సులభం కొరకు చేస్తురే తప్ప వేరే లేదు. టోటల్గా తెలంగాణలో ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోటు చేసుకోబోతుంది? గ్యారంటీగా మీరు చెప్పేది ఎంత మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది? పైన రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడని మీ నమ్మకం? ఖచ్చితమైన కేంద్రంలో కావలసినటువంటి బలము మాకు వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు మీరే చూస్తారు. ఖచ్చితంగా మా ప్రధాని మా రాహుల్ గాంధీ కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇవాళ అమిత్ షా గారు పలు సందర్భాలలో గత మీటింగ్లలో ఒకటే మాట చెప్తా ఉన్నాడు, మాకు నా బీజేపీకి 400 సీట్లు మీరు ఇచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి పదే ఎన్నో సందర్భాలు చెప్పడం జరుగుతుంది. ఈ విషయము ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వస్తే ఏడ రిజర్వేషన్ పోతాయో, ఏడ ప్రజాస్వామ్యంగా మనం స్వేచ్ఛ ఉండదు అని చెప్పేసి ఇలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎస్సీ ఎస్టీలు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలో మదిలో ఉండిపోయినాయి. ఖచ్చితంగా ఓటు మాత్రం కాంగ్రెస్కే పడుతుంది. మీరు చూడండి, ఇది చాప కింద నీరు లాగబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖచ్చితం. మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతుంది? మల్కాజ్గిరిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ముందంజలో ఉన్నారు. రేపు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, 1,00,000 మెజార్టీ ఇవ్వండి, మా చెల్లమ్మకు 1,00,000 మెజార్టీ ఇవ్వండి అని చెప్పేసి పదే సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నించే గొంతును ఏనాడైతే ఎప్పుడు గెలిపించినామో ఇలా చెల్లమ్మను కూడా ఈ యొక్క పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.